హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం మెర్సనరీ ఎన్విరాన్మెంట్ మాన్హావా వీడియోని అయితే కంటిన్యూ చెబుతున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని భావిస్తున్నాను. అండ్ చాలా మంది అడుగుతున్నారు మెర్సనరీ ఎన్విరాన్మెంట్ మాన్హావా కంటిన్యూ చేయమని. సో ఎంతో కష్టపడి ఈ మాన్హావా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా సరే తక్కువ రీచ్ అనేది వస్తుంది. బికాజ్ ఆఫ్ వేరే ఛానల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో అందుకనే నేను స్టాప్ చేసేద్దామని కూడా అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ స్టాప్ కూడా చేసేసాను. బట్ మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కాబట్టి సో మీకోసమని ఈ లాంగ్ వీడియో అయితే చేశాను. బట్ ఒక్క విషయం మీకు క్లారిటీ చెప్పాలి. మీరు అంటున్నట్లే నేను వేరే అదర్ ఛానల్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూశాను. ఇక్కడ ఒక మీకు పెద్ద షాకింగ్ మ్యాటర్ చెప్పాలంటే ఏ ఒక్కరు క్లారిటీగా మాన్హావా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయలేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. మీకు డౌట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసిన తర్వాత వెళ్ళి వాళ్ళ ఛానల్లో ఉండే వీడియోని చూడండి. చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా పలకలేదు. అండ్ చాలా వరకు వాళ్ళు మిస్కమ్యూనికేషన్ అయితే క్యారీ చేశారు. సో ఇదే నేను గమనించినది. ఒకవేళ మీరు పెద్ద దీన్ని పట్టించుకోకుంటే వదిలేసేయండి. అండ్ మన ఛానల్లో ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషనే ఒకప్పటి నుంచినే చేస్తున్నాము అండ్ ఇప్పుడు చేస్తున్నాము. లేదు బ్రో, మాకు జస్ట్ సిచ్యువేషన్స్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుండా బాధలే, ఏం జరుగుతుందో స్టోరీ చెప్పాయంటే 10 నిమిషాల్లో ఎటువంటి మానవం అయినా కూడా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీకు ఎలా కావాలి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. కుదిరినంత హైప్ ఈ వీడియోకి వచ్చేలా ఇదే ఈ వీడియో టార్గెట్. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి యోనో యొక్క సిస్టర్ని అయితే చూపిస్తారు. తన పేరు జిన్నా అనమాట. సో తన బాడీ గార్డ్ వచ్చి మేడం మీతో ఒక అర్జెంట్ విషయం చెప్పాలి అనడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా ఏమైనా త్వరగా చెప్పు, నాకు కొంచెం పనులు ఉన్నాయనడంతో ఇంకా అప్పుడే ఆ బాడీ గార్డ్ కూడా మీ సిస్టర్ని ఎవరు కిడ్నాప్ చేశారు అనడంతో ఇంకా మాట్లాడిన ఆ అమ్మాయి కూడా ఏంటి యోనానా అని చెప్పి తన మనసులో ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటేనే అయితే నేను విన్న రూమర్స్ నిజమే అనమాట. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటివి అనడంతో ఇంకా అప్పుడే ఆ బాడీ గార్డ్ కూడా ఏమో మేడం నాకు కూడా తెలియదు, అది మీ గ్రాండ్ పా గారికి తెలుసు అనడంతో ఇంకా అప్పుడే జిన్న పాప కూడా అయితే ఓకే మా తాతగారు ఆ డిమాండ్స్ అనేవి ఒప్పుకున్నారా లేదా అనడంతో ఇంకా అప్పుడే బాడీ గార్డ్ కూడా ఏమో మేడం అది నాకు కూడా ఐడియా లేదు, 50-50 ఛాన్సెస్ అనడంతో ఇంకా అప్పుడే మన పాప అయితే యోనా చనిపోబోతుందని చెప్పి తను సంతోషపడుతూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్ గా యోనా ఒక తాతగారిని అయితే చూపిస్తారనమాట. సో అప్పుడే తన బాడీ గార్డ్ అక్కడికి వచ్చి సార్ వాళ్ళ యొక్క డిమాండ్స్ మనం యాక్సెప్ట్ చేద్దామో వద్దా అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ తాతగారు కూడా అసలు ఎవర్రా వీళ్ళు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. సో వీళ్ళు రీసెంట్ గానే ఒక క్రాప్ వాళ్ళతో అయితే కాంట్రాక్ట్ అనేది టర్మినేషన్ చేసుకుంటారు. సో అందుకనే ఆ ఆపోజిట్ వాళ్ళు ఇలా టర్మినేషన్ని కాకుండా దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయాలన్నట్లు ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్ని అయితే మాట్లాడినట్లున్నారు అనడంతో ఇంకప్పుడే యోనా వాళ్ళ తాతగారు కూడా ఇప్పుడు మనం వాళ్ళ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయకుంటే ఖచ్చితంగా వాళ్ళు యోనాని చంపేస్తారు కదా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి పేర్లగానే మన ఈజిన్ గాని ఇంకా సియాంగ్ జూ గాని అయితే చూపిస్తారనమాట. అప్పుడే మన ఈజిన్ గడు బహుశా వీళ్ళు ఆ SW కార్ గురించి అయితే మాట్లాడుకునేది నేను విన్నాను. సో దాని గురించి వీళ్ళు కిడ్నాప్ చేసినట్లు ఉన్నారు అనడంతో ఇంకప్పుడే మన సియాంగ్ జూ గారు కూడా వైడేంటి ఈ ఫైట్ మధ్యలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ విన్నాడని చెప్పి షాక్ అవుతుంటాడు. ఇంకప్పుడే ఈజిన్ గడ్ కూడా నీకు కొంచెం పెద్దగా ఏమే తగినట్లుంది అనడంతో ఇంకప్పుడే సియాంగ్ జూ గడ్ కూడా నాకేమైనా పర్లేదు బట్ మా మేడం మాత్రం ఏం కానికూడదు, ఇదంతా నా ఫాల్టే అనడంతో ఇంకప్పుడే ఈజిన్ గడ్ కూడా ఇదంతా నీ ఫాల్ట్ ఏం కాదు అండ్ నువ్వు బ్లేమ్ ఏం కూడా తీసుకోవద్దు, అయినా వాళ్ళేమి ఇప్పుడు చనిపోలేదు కదా సో మనం ఇప్పటికీ వాళ్ళని సేవ్ చేయొచ్చు అని చెప్పి మన ఈజిన్ గడ్ చెప్పడంతో అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికైతే ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ రావడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గడ్ వాళ్ళిద్దరిని కూడా కొట్టిపడేసి ఓకే నేను చెప్పినది గుర్తుంది కదా స్ప్లిట్ అవుదాం అండ్ మనం పని పూర్తి చేద్దాం అనడంతో ఇంకప్పుడే మన సియాంగ్ జూ గడ్ కూడా ఓకే ఇదంతా అయిపోయి నుంచి నేను నీకు అఫీషియల్ గా సారీ చెప్తాను అనడంతో దానికి ఏం అవసరం లేదని చెప్పి మన ఈజిన్ గడ్ వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ కిడ్నాపర్స్ అయితే బయట ఏదో సౌండ్ వచ్చిందని చెప్పి వెంటనే వాళ్ళ కింద ఉండే అసిస్టెంట్స్ అందరిని కూడా బయటకు పంపించేస్తాడు. అండ్ దీనికి ప్యారల్ గా ఆ బయటకు వచ్చిండే ఆ కిడ్నాపర్స్ అంతా కూడా మన ఈజిన్ గాని చూసి ఓ షేట్ ఇక్కడ పిల్ల బచ్చ ఎక్కడ ఉన్నారా, అయినా నేను ఇంతకు ముందరే కదరా గుద్దాము, అంత దారుణంగా గాయాలు తగిలినా సరే నువ్వు ఇక్కడికి వచ్చావు, టూ మచ్ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, ఇప్పుడు నువ్వు మా చేతిలో చావబోతున్నావు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గడ్ కూడా ఓకే వీళ్ళంతా నా దగ్గర ఉన్నారు కాబట్టి ఆ సియాంగ్ జూ గడు మేబీ లోపలికి వెళ్ళిండొచ్చు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే ఆ బాడీ గార్డ్ అండ్ సియాంగ్ జూ గడ్ కూడా లోపలికి వెళ్ళి యోనాని ఇంకా డయాన్ అయితే సేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యోనా ఓకే మన బాడీ గార్డ్స్ అంతా వచ్చారా అనడంతో ఇంకప్పుడే సియాంగ్ జూ గడ్ కూడా లేదు మేడం ఎవరు రాలేదు అనడంతో ఇంకప్పుడే యోనా పాప అసలు ఏమైంది నువ్వు ఒకడే ఎలా వచ్చావు, అసలు ఈ ప్లేస్ ఎలా తెలిసింది అనడంతో ఈ గ్యాప్ లోనే కిడ్నాపర్ గాడు ఓ షేట్ నువ్వు సెక్యూరిటీని తీసుకురాలేదా, నేను నీ గురించి చాలా విన్నాను, యు ఆర్ సియాంగ్ జూనే కదా ఆ SW కార్పొరేషన్ లో పనిచేసే వ్యక్తివి, అయినా నువ్వు ఒక్కడే వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు అని చెప్పి అసిస్టెంట్ గారిని అయితే సియాంగ్ జూ గారితో ఫైట్ చేయడం కోసం పంపిస్తారు. సో వీళ్ళిద్దరి మధ్య 1-on-1 బ్యాటిల్ చేసిన తర్వాత ఎన్నో కష్టాలు పడి మన సియాంగ్ జూ గాడు అయితే వాడిని పడగొడతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే కిడ్నాపర్ గాడు నేను విన్నట్లుగానే నువ్వు మంచి ఫైటర్వే, అన్ని ఎర్లీ స్టేజ్ లోనే నువ్వు బాగా ఫైటింగ్ నేర్చుకున్నావంట కదా అనడంతో ఇంకా ఆ మాటలైన మన సియాంగ్ జూ గాడు కూడా ఒక నిమిషం డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే యోనా పాప
పాప అరే చూసుకో అని చెప్పి అరుస్తుంది. బట్ ఈ గ్యాప్ లోనే బ్లడ్ అయితే కడుతుంది అనమాట. అండ్ ఆ బ్లడ్ ఎవరితో కాదు మన సియాంగ్ జుగాన్దే. అప్పటి వరకు కింద పడిపోయిండే అసిస్టెంట్ గాడు ఒక్క సెకండ్ కత్తి తీసుకొని మన సియాంగ్ జగాన్ మీద అయితే అటాక్ చేసి ఉంటాడు. సో అప్పుడే ఆ కిడ్నాపర్ గాడు కూడా ఏంట్రా అంత ఈజీగా మా వాడు పడిపోతాడు అనుకున్నావా రే అసిస్టెంట్ వన్ వేసేరా అనడంతో ఇంకా అప్పుడే అసిస్టెంట్ గాడు అయితే మన సియాంగ్ జగాన్ మీద అయితే నైఫ్ తో అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ కిడ్నాపర్ గాడు కూడా ఒక నైఫ్ తీసి మన డేయన్ పాపని చంపేద్దాం అని చెప్పి నైఫ్ అనేది డేయన్ పాప మీదకైతే విసురుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే యోనా పాప దానికి అడ్డం అయితే వస్తుంది కానీ బట్ ఆ అటాక్ అనేది ఖచ్చితంగా వెళ్ళి తగులుతుంది. బట్ ఆ అటాక్ అనేది యోనా పాపకు తగలదు అనమాట. ఈ గ్యాప్ లోనే అటాక్ తీసుకునేది మన సియాంగ్ జుగాడ్ అనమాట. సో ఇంతకు ముందర నైఫ్ వచ్చే ఈ గ్యాప్ లో మనోడు పరిగెత్తుకుంటూ వచ్చి అటాక్ అనేది మనోడు తగిలించుకుంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే కిడ్నాపర్ గాడు కూడా నవ్వుకుంటా నువ్వు కూడా ఒక పిచ్చ నా కొడుకు వేరా, అసలు నువ్వు మధ్యలో దూరినంత మాత్రం నేను మీ అందరినీ వదిలేస్తాను అనుకున్నావా రే అసిస్టెంట్ గా ఆ యోనా పాపను మాత్రమే బతికుంచి ఆ మిగిలిన ఇద్దరిని కూడా చంపేరాండంతో ఇంకా వాడు కూడా ఎస్ఆర్ అని చెప్పి వీళ్ళ మీదకైతే వస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఒక శబ్దం అయితే వస్తుంది అండ్ డోర్ తెరుచుకొని మన ఈజిన్ గడ్ లోపలికి అయితే ఎంటర్ అవుతారు. అండ్ అప్పుడే మనకి ఆ అందరు కిడ్నాపర్స్ యొక్క సిచ్యువేషన్ అయితే చూపిస్తామంటారు. లిటరలీ అందరూ కూడా స్ప్రో కోల్పోయి కింద పడిపోయి ఉంటారు. అండ్ వాళ్ళందరినీ కొట్టేసి మన ఈజిన్ గడ్ లోపలికి అయితే ఎంటర్ అయి ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది మనకి ఆ చాగాన్ని అయితే చూపిస్తామంట. వాని కింద ఉండే అసిస్టెంట్ గాడు మీరు అసలు ఎందుకని ఆ టీనేజర్ హెల్ప్ చేశారు అనడంతో ఇంకా అప్పుడు ఆ చాగాడు కూడా నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు ఒకసారి నువ్వే ఉంచుకో, ఒక పూర్ అబ్బాయి తన యొక్క సిస్టర్ని కిడ్నాప్ అయింటే నన్ను వచ్చి హెల్ప్ అడిగాడు, సో నేను చేయాలా వద్దా అనడంతో ఇంకా అప్పుడే అసిస్టెంట్ గారు కూడా కరెక్టే సార్ మీరు చేసిండేది అని చెప్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే సీన్ అనేది మళ్ళీ ఈజిన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. మన ఈజిన్ గడు అక్కడ ఉండే సిచ్యువేషన్ అంతా కూడా అనలైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే యోనా పాప ఈజిన్ అనుకుంటుంది. అండ్ అప్పుడే మన డేయన్ పాప అన్నయ్య ఇక్కడికి రావద్దు ఇది డేంజరస్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే కిడ్నాపర్ గాడు కూడా అన్నయ్య ఓ నాకు ఇప్పుడు అర్థమైంది నీ చెల్లెలు కిడ్నాప్ అయిందని చెప్పి నువ్వు తనని కాపాడడం కోసం వచ్చావా, ఇట్స్ ప్రైజ్లెస్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. బట్ ఏం చేస్తాం మీరంతా చావబోతున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన మన డేయన్ పాప కూడా భయపడుతూ ఉంటుంది. బట్ మన ఈజన్ గడు ఇదేది పట్టించుకోండా డయాన్ నీకేమైనా గాయాలు తగిలినాయా అనడంతో ఇంకా ఆ మాటలైన మన డయాన్ పాప కూడా భయపడుతూ ఉంటుంది. అండ్ దీన్ని చూస్తుంటే యోనా పాప ఇదంతా నా వల్లే జరిగింది, ఇన్ఫాక్ట్ నా వల్ల ఈ ఇద్దరు ఇన్నోసెంట్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్నారని చెప్పి వెంటనే ఆ కిడ్నాపర్ గాని పిలిచి నేను నీతో పాటునే వస్తాను, నీకు కావాల్సినది నేనే కదా, సో వీళ్ళందరినీ కూడా వదిలేసేయి నేను నీతో పాటు వస్తాను అనడంతో ఇంకా అప్పుడు ఆ కిడ్నాపర్ గారు కూడా నవ్వుకుంటా అయినా నేనెందుకు నీ మాట వినాలి, ఒక్కసారి ఆలోచించు ఇది ఒక ఫులిస్ థాటే కదా, నాకు మీ అందరితో కూడా పని లేదు, సో అసిస్టెంట్గా వాడిని వెళ్ళి చంపేసేయడంతో ఇంకా అప్పుడే అసిస్టెంట్ గాడు ఓకే బాస్ అని చెప్పి మన ఈజిన్ గన్ మీద అయితే అటాక్ చేయడానికి తన నైఫ్తో అయితే అటాక్ చేస్తాడు. కానీ బట్ ఆ అటాక్ అనేది మన ఈజిన్ గడు ఈజీగా డాట్ చేసి రిటర్న్లో ఆ నైఫ్ని అసిస్టెంట్ గాని యొక్క షోల్డర్ గుచ్చుతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే అక్కడ ఉండే అందరికీ కూడా మైండ్ పోతుంది. అండ్ అప్పుడే మన ఈజిన్ గడు డయాన్ క్లోజ్ యువర్ ఐస్ అంటాడు. దెబ్బకు మన డయాన్ పాప కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే మన ఈజిన్ గడు అసిస్టెంట్ గాని బాడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుంటే యోనా పాపకి అసలు ఏం అర్థం కాదు. అండ్ అప్పుడే మన సియాంగ్ జూ గడు నాకు ఇప్పుడు అర్థమైంది వాడు జస్ట్ ఆ కత్తితో వాడిని అటాక్ చేయలేదు, వాడి బాడీలో ఉండే అన్ని పార్ట్స్ కూడా వీడు డిస్ట్రాయ్ చేశాడు. ఇంకా అసిస్టెంట్ గడు తిరిగి లేడని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే కిడ్నాపర్ గడు నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు అరే ఆగరా ఇంతకు ముందర నువ్వు తన బ్రదర్ అన్నావు కానీ నాకెందుకురా నువ్వు తన బాడీ గార్డ్ మాదిరి కనిపిస్తున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు దానికంటే కొంచెం బియాండ్ లిమిట్స్ లో ఉన్నావు, అసలు నీ ఏజ్ పిల్లోని కత్తి పట్టుకోవడం కూడా రాదు, కానీ నువ్వు ఆ కత్తిని పట్టుకోవడమే కాకుండా నువ్వు నా అసిస్టెంట్ గన్ మీద కూడా అటాక్ చేస్తావు, అయినా ఏం పర్లేదులే నువ్వు ఎట్టకేలకు నా చేతిలో చావబోతున్నావు అని చెప్పి మన ఈజిన్ గన్ మీద అయితే నైఫ్ తో అటాక్ చేస్తారు. కానీ బట్ ఆ అటాక్ అనేది మన ఈజిన్ గడ్ డాట్ చేసి వాని మీద అదే నైఫ్ తో అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి వాని చెయ్యి అయితే కట్ అవుతుంది. ఇంకా వెంటనే కిడ్నాపర్ గానికి పిచ్చి కోపం వచ్చి వెంటనే ఇంకొక చేతిలో నైఫ్ తీసుకొని దాంతో అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ ని కూడా మన ఈజిన్ గడ్ ఈజీగా డాట్ చేసి ఈసారి వాడి దవడ మీద అయితే ఒక గట్టి షాట్ ఇస్తాడు. దెబ్బకు మన పనులన్నీ కూడా విరిగిపోతాయి. ఇంకా మన కిడ్నాపర్ గాని కోపం వచ్చి నువ్వు నన్నే కొడతావరా అని చెప్పి తన పాకెట్లో ఉండే గన్ను తీసి అందరినీ కాల్చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక నైఫ్ అనేది వచ్చి వాని షోల్డర్ గుచ్చుకుంటుంది. అండ్ రెప్పపాటు క్షణంలో ఫ్లాష్ మ్యాన్ మాదిరి ఈజిన్ గడ్ వచ్చి వాని ముఖం మీద ఒక షాట్ ఇస్తాడు. దెబ్బకి ఆ కిడ్నాపర్ గడు స్ప్రో కోల్పోయి కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే మన ఈజిన్ గడు ఓకే అంతా ఫినిష్ అయిపోయింది, నౌ డయాన్ కళ్ళు తెరిచమ్మా అనడంతో ఇంకా అప్పుడే మన డయాన్ పాప కళ్ళు తెరుస్తుంది. దెబ్బకు మన ఈజిన్ గడ్ తన కళ్ళ ముందర ఉండడంతో ఒక్కసారిగా మన డయాన్ పాప ఏడ్చుకుంటా తన గురించి పట్టించుకోండా అన్నయ్య నీకేం కాలేదు కదా, నీకు గాయం తగిలింది నీకు ఓకేనా అన్నయ్య అనడంతో ఇంకా మాట్లాడిన మన ఈజిన్ గడు ఫర్ ది ఫస్ట్ టైం షాక్ అవుతామట. ఎందుకంటే ఇంతవరకు తను చూసిన జనాలంతా కూడా ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. బట్ డయాన్ పాప ఎంత సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే తన అన్నయ్యకి తగిలిండే గాయాన్ని గురించి ఆలోచించిందని చెప్పి మన ఈజిన్ గన్కి ఫర్ ది ఫస్ట్ టైం ఫ్యామిలీ అంటే ఇదేనా అని చెప్పి అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడే మన డయాన్ పాప ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఈజన్ గడ్ అయితే తన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే డయాన్ పాప మళ్ళీ ఇంతకు ముందర జరిగిన ఇన్సిడెంట్ గురించి ఈజన్ కి సారీ చెప్పడంతో ఇంకప్పుడే మన ఈజన్ గడు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదు, ఇన్ఫాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంతకు ముందర నువ్వు అంత ట్రామాలో అండ్ అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే కేవలం నాకు తగిలిండే గాయాలు ఇంకా నాకు వస్తానే బ్లడ్ గురించి ఆలోచించావు. బహుశా ఇదే అనుకుంటా ఫ్యామిలీ అనేది. నేను ఇంతకు ముందర నువ్వు ఈ కళ్ళల్లో చూసిండే ఆ ఫీలింగ్ అనేది నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. ఇన్ఫాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నీ వల్ల ఇప్పుడు నాకు ఫ్యామిలీ విలువ ఎంతో అర్థమైంది డయాన్ అండంతో. సో అలా వీళ్ళిద్దరు కూడా ఎంతో ఖుషిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ తాకి యోనో పాప వస్తుంది. అండ్ యోనో పాప వచ్చి ఇద్దరికి సారీ చెప్పడంతో ఇంకప్పుడే డయాన్ పాప కూడా సారీ ఏం అవసరం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు కూడా మాలాగే విక్టింగ్ కదా, సో ఏం పర్లేదు అనడంతో ఇంకప్పుడే మనోళ్ళు కూడా వెళ్ళి ఆ బాడీ గార్డ్ అయిన సియాంగ్ జూ గారిని కూడా చూస్తారన్నమాట. సో అందరూ కూడా సేఫ్ గా ఉండడంతో అంతా హ్యాపీగా ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఇంకొక పర్సన్ అయితే మన ఈజన్ గారిని చూసి షాక్ అవుతాడు అనమాట. ఎందుకంటే మన ఈజన్ గారు ఎంతో కేర్ఫుల్ గా ఫైట్ చేశారన్నమాట. సో అంతమందిని వాడు ఒక్కడే కొట్టాడు. అండ్ అంతేకాకుండా మన ఈజన్ గారు వాడే నైఫ్ టెక్నిక్స్ కూడా ఎంతో అమేజింగ్ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా ఎవరైనా పొడిచారంటే మాక్సిమం చనిపోతాడు, బట్ మన ఈజన్ గారు నైఫ్ తో అంతమందిని అటాక్ చేసినా సరే వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా చనిపోయినరు. అంత కేర్ఫుల్ గా వాళ్ళ బాడీ మీద అయితే మన ఈజన్ గారు నైఫ్ తో అటాక్ చేసింటారు అనమాట. సో ఆ విషయాలు తెలుసుకున్న మనోడు షాక్ అయిపోతాడు, ఏంటి ఈ టీనేజర్లు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఇదే న్యూస్ మ్యాటర్ మన యోనో యొక్క సిస్టర్ అయిన జిన్నా పాపకు కూడా తెలుస్తుంది. సో అప్పుడే మన జిన్నా పాప చిదేనమ్మా ఇది మళ్ళీ తప్పించుకుంది, చచ్చిపోయింది బాగుండని చెప్పి తను ఎంతో సాడ్ గా ఫీల్ అవుతుంది. అండ్ అప్పుడే జిన్నా పాపకు ఒక ఐడియా వస్తుంది, ఎలాగైనా సరే ఈసారి యోనా బాడీ గార్డ్ అంటే ఆ సియాంగ్ జూ గారిని నేను నా బాడీ గార్డ్ గా పెట్టుకుంటాను, సో వాడే యోనాను కాపాడింటాడు అనడంతో ఇంకప్పుడే తన కింద ఉండే అసిస్టెంట్ గారు లేదు మేడం అలా జరగలేదు, ఇన్ఫాక్ట్ ఆ సియాంగ్ జూ గారికి ఇంకొక పర్సన్ హెల్ప్ చేశాడు అండ్ తను కూడా తన లాంటి క్లాస్మేట్ అంట. సో నాకు తెలిసినంత వరకు ఆ సియాంగ్ జూ గారు ఏం చేయలేదంట, మన యోనాన్ సేవ్ చేసిండేది ఆ కొత్త స్టూడెంటే అనడంతో ఇంకప్పుడే మన జిన్నా పాప ఈజిన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. అండ్ దీనికి ప్యారల్ గానే మన ఈజిన్ గానే చూపిస్తారు. మనోడు ఇంట్లో హోంవర్క్ అవుట్ చేస్తూ ఉండగా అప్పుడే డయాన్ పాప్ తినడానికి పిలుస్తుంది. ఇంకా మనోడు కూడా వెళ్ళి తింటూ ఉంటాడు. అండ్ అప్పుడే డయాన్ పాప్ సిగ్గుపడుకుంటా థ్యాంక్ యూ అన్నయ్య నన్ను కాపాడినందుకు, ఇన్ఫాక్ట్ నీకు ఎలా ఫైటింగ్ వచ్చు అండ్ ఇన్నాళ్ళు నువ్వు ఎలా సర్వైవ్ అయ్యావు, ఇంతకు ముందర ఏం చేస్తున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటివి నేను అడగను, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నా లైఫ్లో సీక్రెట్స్ అనేటివి మెయింటైన్ చేశాను. నాకు అంతగా బుల్లీనెస్ జరుపుతున్నా సరే నేను తాతయ్యతో చెప్పలేదు, ఇన్ఫాక్ట్ నువ్వు వచ్చి నుంచి నేను నీతో కూడా చెప్పలేకపోయాను. సో అలా మన లైఫ్లో మనకంటూ కొన్ని సీక్రెట్స్ అనేవి ఉంటాయి, అవి వేరే వాళ్ళకి చెప్పుకోలేం. సో నీకు కూడా అలాగే ఉంటాయి, సో నేను దాని గురించి అస్సలు ఏం చెప్పను అనడంతో ఇంకా మన ఈజన్ గారు కూడా ఆ మాటలని కొంచెం సంతోషపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన డయాన్ పాప్ ఫోన్ వస్తుందన్నమాట. ఈసారి ఫోన్ చేసిండేది యోనో పాప. అండ్ ఫోన్ చేసిన వెంటనే మన డయాన్ పాప్ గురించి అడగకుండా ఈజిన్ గురించి అడిగి అండ్ తనని కలవాలనుకుంటున్నాను అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే డయాన్ కోసం అన్నట్లు వెళ్ళి యోనో పాపను కలుస్తాడు. అప్పుడే యోనో పాప మళ్ళీ తనకి సారీ చెప్పడంతో ఇంకెన్నిసార్లు చెప్తావే మొన్న కూడా సారీ చెప్పావు కదా అనడంతో ఇంకప్పుడే యోనో పాప ఎందుకో నేను నీకు సపరేట్ సారీ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయము మా బాడీ గార్డు నీ మీద చేస్తాను ఎంక్వైరీ కూడా స్టాప్ చేశాడు అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే మంచిది అని చెప్తాడు. అండ్ అప్పుడే యోనో పాప మా తాతయ్య గారు కూడా నేను కలవాలనుకుంటున్నాడు, సో ఆయన నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గారికి మండి నేనేమన్నా ఇక్కడ సారీలు ఇంకా థ్యాంక్స్లు బిజినెస్లు పెట్టుకున్నానా, నేను ఎడ రాను మీ తాతను కలవను అనడంతో ఇంకా మన యోనో పాప కూడా నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకు ఉండదురా, ఈయనకి కొంచెం జీబల్పు ఎక్కువ అని చెప్పి యోనో పాప అనుకుంటుంది. సో అలా మన ఈజిన్ గడ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా సడన్ గా అక్కడ చాగాన్ బాడీ గార్డ్ కనపడతాడు ఫుల్ గాయాలతో ఉండడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గడ అడుగుతా అనమాట, అరే ఏం జరిగింది అనడంతో ఇంకా అప్పుడే బాడీ గార్డ్కి పిచ్చి కోపం వచ్చి మొన్నేమో వచ్చి ఇన్ఫర్మేషన్ పట్టుకుపోయావు అండ్ నీకు ఇచ్చిండే ఇన్ఫర్మేషన్ ద్వారా నువ్వేమో ఇప్పుడు హ్యాపీగా నీ చెల్లెల్ని సేవ్ చేసుకున్నావు, బట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా సార్ని ఇంకా మమ్మల్ని అయితే చంపడానికి కోసం వచ్చారు, నేనంటే తప్పించుకొని వచ్చాను గాయాలతో ఉన్నాను, బట్ అక్కడ మా సార్ని చుట్టుముట్టేశారు, మా సార్ నీ వల్ల చనిపోబోతున్నాడు అనడంతో ఇంకా ఆ మాటలనే మన ఈజన్ గాడు నేను ఉండగా భయం ఎందుకు నేను చూసుకుంటా కదా అని చెప్పి మనోడు వెంటనే బైక్ వేసుకొని వన్ లొకేషన్కి అయితే వెళ్తాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మన చాగాన్ అయితే చూపిస్తామంట. మన చాగాన్ అయితే అందరూ సరౌండ్ చేసేసి ఉంటారు. సో వీళ్ళంతా ఎవరంటే వీళ్ళ పేరు గోసియాంగ్ కార్టెల్ అనమాట. ఇంతకు ముందర యోనాన్ కిడ్నాప్ చేసిండేది వీళ్ళ గ్యాంగ్ వల్లే. ఇంతకు ముందర చాగాడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఈజన్ గాడు వాళ్ళని సేవ్ చేశారు కదా, సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి నేళ్ళు కనుక్కున్నారు. సో మన చాగాడే అని తెలుసుకొని ఇప్పుడు వాడిని చంపడం కోసం వస్తే మన చాగాడ్ మాత్రం ఏం భయపడకుండా ఎంతమంది వస్తారో రండ్రా అని చెప్పి అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. లిటరలీ మనోడు గాయాలు తగిలి అండ్ కుక్కను కొట్టినట్లు కొట్టించుకుంటేనే సరే మనోడు ఏమాత్రం తగ్గడు. అండ్ వీనిలో ఉండే స్పిరిట్ చూసిండే ఆపోజిట్ గోసియాంగ్ అండ్ కార్టల్ గ్యాంగ్ వాళ్ళు చూసి షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఆ హెడ్ గాడు వీడొక్కడే ఇంతమందిని కొడుతున్నాడు, ఇన్ఫాక్ట్ వీనితో పాటు వీని గ్యాంగ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా వాళ్ళకి సావే అనుకుంటాడు కానీ బట్ ఒక్కడే ఉండడంతో ఇంకా మన చాగాన్లో కూడా ఓపిక తగ్గిపోతుంది. సో అలా మనోడిని అయితే వాళ్ళు కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి ఈజిన్ తాకి షిఫ్ట్ అవుతుంది.
అవుతుంది. మనోడు వచ్చి రాగానే అందరినీ కూడా వన్ పంచ్ మ్యాన్ మాదిరి అయితే ఒకటే గుద్దుకు అందరినీ నాకౌట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ అయితే మన చాగాన్ సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వచ్చేసాను రా బుల్లోడ్లారా అని చెప్పి మన హీరో అయిన ఈజిన్ గడ్ అక్కడికి ఎంటర్ అవుతాడు. అండ్ ఈజిన్ గాని చూస్తుంటే చాగాడు షాక్ అయిపోతాడు. అరే ఎందుకు వచ్చావురా నువ్వు అంటంతో ఇంకప్పుడే మనోడు కూడా నువ్వు నాకు బైక్ ఇచ్చావు, బైక్ రిటర్న్ ఇద్దామని వచ్చా, బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమైంది, నువ్వు నాకు హెల్ప్ చేసావు, ఇప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి సో వీళ్ళిద్దరూ ఇంకా ఆపోజిట్ ఆ గోసియం కాటల్ గ్యాంగ్ వాళ్ళు ఫైట్ చేస్తారు. స్టార్టింగ్ లో అనాయిలంతా కూడా మన ఈజిన్ గాని పిల్లబచ్చా అనుకుంటారు కానీ బట్ మన ఈజిన్ గడ్ ఒక్కడే ఆ గోసియం కాటల్ గ్యాంగ్ అందరినీ కూడా కుక్కను కొట్టినట్లు కొడతారు అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే మన చాగాడు కూడా ఓకే ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మనోడు కూర్చుంటాడు. అండ్ లిటరలీ మన ఈజిన్ గడ్ కొట్టే దెబ్బలకి మొత్తం ఆ గ్యాంగ్ వాళ్ళంతా కూడా వెన్నులో వణుకు పుట్టి అందరూ కూడా దెబ్బలు తగిలించుకొని కింద పడిపోతారు. ఇంకా ఆ హెడ్ గడ్ ఇలాగుంటే కుదరదు, నేను తప్పించుకోవాలని చెప్పి మనోడు సైలెంట్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుండగా అప్పుడే చాగాడు అక్కడికి వచ్చి ఏంట్రా మామ నన్ను మర్చిపోయావా అని చెప్పి మనోడు వానికి నెత్తి మీద ఒక్క షాట్ ఇస్తాడు. దెబ్బకు వాడు కూడా కింద పడిపోయి నాకౌట్ అయిపోతాడు. ఇంకా అప్పుడే మన చాగాడు మన ఈజిన్ గానికి థ్యాంక్స్ చెప్పడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గడ్ కూడా థ్యాంక్స్ ఏం అవసరం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేశాను, ఇప్పుడు సెటిల్ అయిపోయింది అనడంతో అప్పుడే మన చాగాడు నువ్వు నీ సిస్టర్ని కాపాడుకున్నావా అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గడ్ కూడా నువ్వు నాకు కరెక్ట్ టైంలో అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కాబట్టి నేను కరెక్ట్ టైంలో వెళ్ళి నా సిస్టర్ని కాపాడుకున్నాను, ఇన్ఫాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పి మన ఈజిన్ గడ్ తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆ చాగాన్ కింద ఉండే అసిస్టెంట్ గాడు పైకి లేచి అయ్యో చాగారు చచ్చిపోయారా, మీరు లేని నేను ఎలా బతకాలి అనడంతో ఇంకప్పుడే పక్కన ఉండే చాగాడు అరే చెత్తనా కొడుక నేను ఇంకా బతికే ఉన్నాలే అనడంతో ఇంకప్పుడే అసిస్టెంట్ గాడు సార్ మీరు ఎలా బతికారు అనడంతో మనోడు కూడా ఏరా నా చావు కోసం నువ్వు అంతగా వెయిట్ చేస్తున్నావా అనడంతో ఇంకా మనోడు లేదు సార్ అట్లాంటిది ఏం లేదు జస్ట్ క్యూరియాసిటీతో అడుగుతున్నా అంటే ఇంకా చాగాడు కూడా ఈజిన్ గడ్ వచ్చి నన్ను హెల్ప్ చేశారు లేరా అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ ఈజిన్ గారిని అయితే మనకు చూపిస్తారనమాట. మనోడు ఈసారి గ్రౌండ్లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మనోడు చేస్తా అనేది ఒక వరస్ట్ ప్రాక్టీస్ అనుకుంటే అండ్ దీన్ని చూస్తుండే గర్ల్స్ డయాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మన ఈజిన్ గారిని చూసి అండ్ తన పర్సనాలిటీ చూసి మన డయాన్ పాప్ తగ్గొచ్చి మీ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేదా అని అడగడంతో ఇంకప్పుడే మన డయాన్ పాప్ సిగ్గుపడుకుంటా లేదు మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ లేదు అనడంతో ఇంకా మనోళ్ళ అమ్మాయిలంతా కూడా ఓ లేదా అని చెప్పి ఎంతో సంతోషపడుతూ ఉంటారు, ఎందుకంటే మన ఈజిన్ గారికి లైట్ నేర్చని. సో అలా ఆ రోజు కూడా స్కూల్ అయితే ఎండ్ అవుతుంది. సో మన డయాన్ పాప ఇంటికి వెళ్తుండగా మన ఈజిన్ గారు తన ఫ్రెండ్స్ తో పాటు ఉంటాడు అనమాట. సో అప్పుడే మన డయాన్ పాప నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు కదా నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్తాలే అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గారు కూడా ఏం పర్లేదమ్మా నేను ఇంటి దగ్గర దింపేసి ఆ తర్వాత వెళ్తాలే వీళ్ళతో పాటు అనడంతో సో అలా మన ఈజిన్ గారు ఇంకా డయాన్ పాప ఇంటికి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఈజిన్ గారిని కలవడం కోసం మన జిన్నా పాప అయితే వస్తుందన్నమాట. సో అప్పుడే జిన్నా పాప మన ఈజిన్ గారిని చూసి ఓకే బానే ఉన్నాడు, ఇన్ఫాక్ట్ నువ్వు మా యొక్క యోనాను కాపాడినందుకు థ్యాంక్ యూ, నేను ఇప్పుడు నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను, కమన్ నాతో పాటు రా అనడంతో ఇంకా మనోడు దాన్ని ఏది పట్టించుకోండా సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇన్ఫాక్ట్ ఆల్రెడీ యోనా పాప నాకు థ్యాంక్స్ చెప్పిందిలే, ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి థ్యాంక్స్లు సారీలు ముచ్చట్లు పెట్టద్దని అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన జిన్నా పాప ఈజిన్ గారిని చూసి వీనికి ఇంత జీబలిపోయింది అన్నట్లు కోపంగా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే డయాన్ పాప తనకి ఈజిన్ తరపున అయితే సారీ చెప్తుంది. ఇంకా అప్పుడే మన ఈజిన్ పాప కూడా ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి పర్లేదు ఈ మొరటోడు నాకు కొంచెం బాగా నచ్చాడు అనుకుంటుంది. అండ్ దీనికి పేర్లలుగానే మనకి ఈజిన్ ఫ్రెండ్స్ని అయితే చూపిస్తారు. సో అప్పుడే మన వాళ్ళంతా గేమ్ ఆడుతూ ఉండగా ఇంకా అప్పుడే పార్క్ గడు వాష్రూమ్ పోయిస్తానని చెప్పి బయటకు వచ్చి వాష్రూమ్ వెళ్ళి రిటర్న్ వస్తూ ఉండగా అప్పుడే వేరే పిల్లలకి అయితే డాష్ ఇస్తాడు. అండ్ మన పార్క్ గన్ తప్పేం లేకపోయినా మనోడు సారీ చెప్తున్నా సరే ఆపోజిట్ ఉండే పిల్లగాడు అయితే మన పార్క్ గన్ కొడదాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి లీగాడు వచ్చి అరే నీదే తప్పు ఉంది, ఎందుకని నువ్వు మావని కొడుతున్నావు, అంతగా నీకు ఫైట్ చేయాలనుకుంటే నాతో ఫైట్ చేయడంతో ఇంకా పిల్లగాడు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో అప్పుడే మన లీగాడు పార్క్ గడ్ అయితే వెళ్ళి గేమ్ ఆడుతుంటారు. అప్పుడే మన లీగాడు జూహే ఎంతో చెప్తూ ఉంటారన్నమాట ఇట్లా జరిగిన మ్యాటర్ గురించి. ఇంకా అప్పుడే మన జూహే గారు కూడా ఎందుకు గొడవ పడ్డారా, ఇన్ఫాక్ట్ మన స్కూల్ వాళ్ళకి వాళ్ళ స్కూల్ వాళ్ళకి కొన్ని గొడవలు ఉన్నాయి కదా, సో అనాయిలు ఖచ్చితంగా కావాలని గొడవ పెట్టుకుందాం అనుకున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా అనాయిలు వస్తే ఏం చేద్దాం అనుకుంటూ ఉంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ పిల్లలంతా కూడా గ్యాంగ్ వేసుకొని వస్తారన్నమాట. సో అలా అనాయిలు వచ్చి ఏరా ఇంతకు ముందర మా ఓన్ ఒకనే కొడదాం అనుకున్నారు, ఇప్పుడు మేము గ్యాంగ్ వచ్చాం దమ్ముంటే రండి అనడంతో ఇంకా అప్పుడే మన జూహే గాడు లీగాడు కూడా ఏం భయపడకుండా ఓకే ఇక్కడ గొడవ పడితే బాగుండదని చెప్పి ఆ గేమింగ్ సెంటర్ బ్యాక్ సైడ్ కి వెళ్తారు. ఇక్కడ మన పార్క్ గడ్ భయపడుతూ ఉంటే ఇంకా అప్పుడే లీగాడు మనకి ధైర్యం చెప్పాలని అరే పార్క్ నువ్వేం భయపడకు, ఇన్ఫాక్ట్ ఇక్కడ నీ తప్పు అనేది ఏమీ లేదు, సో ఇదంతా మేమే చూసుకుంటామంటాడు. సో ఇక్కడ మన ఈజిన్ గారి డైలాగ్లు అయితే లీగాడు కాపీ కొట్టి చూపింటాడు. ఇంకా ఆ మాటలను మన పార్క్ గడ్ ఎంతో సంతోషంగా ఉంటే మన లీగాడు మాత్రం లోపల భయపడుతూ ఉంటారు. అరే ఇద్దరే ఉన్నాం, ఈ నాయలు చూస్తే 6 మంది ఉన్నారు, ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ ఈ గ్యాప్ లోనే ఆ నాయలు కూడా మన వాళ్ళని కొట్టడానికి అయితే వస్తుంటారు. సో మన వాళ్ళు ఇద్దరు ఉన్నా సరే ఆ నాయలను అయితే బాగా కొడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే పార్క్ గడ్ కూడా ధైర్యం తెచ్చుకొని మన వాళ్ళకి చిన్నగా అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలా మన వాళ్ళు అయితే ఆపోజిట్ వచ్చిండే 6 మందిని కూడా ఎట్టకేలకైతే ఓడిచ్చేస్తారు. అండ్ దీనికి పేర్లలుగానే మన ఈజిన్ గారు కూడా ఆ లొకేషన్ కి రావడంతో ఇంకప్పుడే మన వాళ్ళు ఈజిన్ గారి ముందర బిల్డప్ చేయాలని చెప్పి అరే ఈజిన్ చూసావా నేను
నేను ఇంకా లీగాడు ఇద్దరు కలిసి 6 మందిని కొట్టేసామంటంతో ఇంకా అప్పుడే మన ఈజన్ గారు కూడా ఓ గ్రేట్ అంటారు. సో అలా వినాయలు నలుగురు కూడా మళ్ళీ వెళ్ళి గేమ్ ఆడదాం అనుకుంటారు కానీ బట్ ఆన్ ది వేలో అయితే అదే స్కూల్ పిల్లలు అయితే కింద పడిపోయి ఉంటారు. అప్పుడే మన ఈజన్ గారు సిగ్గుపడుకుంటాయి. ఇన్ఫాక్ట్ నేను ఇంతకు ముందర మిమ్మల్ని కలవడం కోసం ఇక్కడికి వచ్చాను, బట్ ఈ నాయలు నా డ్రెస్ చూసి నన్ను బుల్లీ చేయడానికి అయితే ట్రై చేశారు. నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం జస్ట్ అలా టచ్ చేశాను అంటంతో ఇంకా అప్పుడే మన లీ గానికి, జియో గానికి, ఇంకా పార్ గానికి ఈజిన్ గాని చూసి చెమటలు పడుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఈజిన్ గాడు ఒకటే ఇంతమందిని కుక్కని కొట్టినట్లు కొట్టింటాడు. ఇంకా మనోళ్ళు ఇంత కొంచెం జాగ్రత్తగా ఉండాలరా అనుకుంటారు.